టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ నీళ్లు ఆదా చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం కాబట్టి ఈరోజు రాయలసీమ రతనాలసీమగా తయారైంది. ఇప్పుడు మనం మాట్లాడే అభివృద్ధి అంతా కూడా మీరు చూస్తే ఈ 10 ఏళ్లలో ఈరోజు అన్ని ప్రాంతాల కంటే వెలుగు వచ్చింది. వెలుగొండ మళ్ళీ హామీ ఇస్తున్నా 14 వారాలు వారం రిపోర్ట్ ఇమ్మన్నా. ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఏ ఇబ్బందులున్నా సరే మళ్ళీ మార్కాపురం జిల్లా ఒంగోలు జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అధ్యక్ష సేమ్ థింగ్ అధ్యక్ష ఉత్తరాంధ్రలో మీరు చూస్తే అధ్యక్ష 5 ఏళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏ ప్రాజెక్టు పైన కూడా ఇక్కడ చూసినప్పుడు అంబేద్కర్ BRR వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 2, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి బ్యారేజ్, తారక రామారావు తీర్సాగర్. ఎప్పుడో నేను 30 ఏళ్ల వరకు నేను కొత్తల్లో అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఉండేవారు, ఎవ్రీడే అడిగేవాడు. అదే మరి అక్కడ నారాయణ స్వామి నాయుడు ఎమ్మెల్యే అప్పట్లో, మీరు ఏమన్నా చేయండి సార్, మాకు ఇది ఫౌండేషన్ నీళ్లు రావు కదా, ఎట్లా అంటే లేదు సార్ వచ్చినప్పుడు చూద్దామంటే అప్పుడు వేసాం అధ్యక్ష. అది ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. అదే మరి మహేంద్ర తనయ్య నదిపై ఆఫ్ షోర్ రిజర్వాయర్, హీర మండలం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, హై లెవెల్ కెనాల్ ద్వారా వంశధార మరియు నాగావళి అనుసంధానం, మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ 2 స్టేజ్ 2, VKMN జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, నాగావళి మరియు చంపావతి, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, జంజావతి ప్రాజెక్ట్. ఈ 11 ప్రాజెక్టులకు అధ్యక్ష 2000 కోట్లు అవుతాయి. ఇది ఖర్చు పెట్టి ఇది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ టర్మ్లో తీసుకుంటా 2 ఏళ్ళు పరిధి పెట్టుకొని పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష పోలవరం ఒకసారి ఎమ్మెల్యేలు తీసుకొని మీరు వెళ్ళాలి అధ్యక్ష, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మీ ఆధ్వర్యంలో వెళ్ళి ఒకసారి చూపించండి ఆల్ ఎమ్మెల్యేస్కి. ఎందుకంటే అధ్యక్ష ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమీపంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కడ కట్టే అవకాశం లేదు. అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఈ హౌస్లో కానీ బయట కానీ ప్రతి వారం సోమవారం వస్తే నేను పోలవరం చేసి ఒక పట్టుదలగా చేసి 73% పూర్తి చేసాం అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 7 మండలాలు తెలంగాణకు ఇచ్చిన మండలాలు ఇక్కడ రాకపోతే అది పూర్తి కాదని గట్టిగా ఫైట్ చేస్తే ఆనాడు సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష మోడీ గారి నాయకత్వంలో ఆ 7 మండలాలు ఇచ్చారు. ఇచ్చి ఆ ప్రాజెక్టు ముందు తీసుకుపోగలిగాం. ఆ గౌరవంతోనే ఇప్పుడు కూడా పోలవరం జిల్లాను చేశానంటే అక్కడుండే బాధితుల పైన నాకుండే గౌరవం అని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను దేశ. అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని అన్ని విషయాలు చెప్పారు. నేను దానికి జోరుపోను. విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రాజెక్ట్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన దేశ చింతలపూడి, ఇది కూడా మీరు ఒకసారి చూస్తే ఆ చింతలపూడిని కూడా ఎక్కడికక్కడ మొత్తం వదిలేసి ఎన్జిటికి పోతే కనీసం అప్పీల్ చేయకుండా మాట్లాడకుండా చేస్తే వదిలేశారు. దాన్ని కూడా ఫాలోఅప్ చేశాం. చింతలపూడిని పూర్తి చేస్తాం. అది పూర్తి చేస్తే ఏదైతే అప్లాంట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ ఈ పక్కంతా కూడా మొత్తం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఏలూరు జిల్లా నుంచి అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూసినప్పుడు ఓసారి ఎవ్రీడే నేను లెక్కలు చూసుకుంటూ ఉంటాను అధ్యక్ష. ఈరోజు మేము అవేర్ ఒకటి పెట్టాం. అందులో మీరు చూస్తే
మన రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు మేజర్, మీడియం, మైన్ ఇరిగేషన్ చూస్తే 1312 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేసి